2013 ఆ సంవత్సరం గుర్తుంది కదా. హిమాలయాల్లో ఆకాశాన్ని తాకే కొండల మధ్య ఒక భయంకరమైన ప్రళయం వచ్చింది. మందాకిని నది ఒక రాక్షసిలా ఉప్పొంగి దారిలో ఉన్న ప్రత్తీదాన్ని, ఇల్లు, హోటళ్ళు, రోడ్లు అన్నిటినీ నిమిషాల్లో మింగేసింది. ఆ ప్రళయ బీభత్సం మధ్యలో ఒక పురాతన రాతి ఆలయం మాత్రం ఏమీ జరగనట్టు నిశ్చలంగా నిలబడుంది. దాని చుట్టూ ఉన్న కాంక్రీట్ భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి, కాని ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఇదెలా సాధ్యం? ఇది కేవలం అద్భుతమైన ఇంజనీరింగా, లేక ఆ ప్రదేశాన్ని స్వయంగా మహాదేవుడే కాపాడుతున్నాడా? అసలు పాండవులు చేసిన మహాపాపాలు కూడా క్షమించబడిన ప్రదేశం ఇదేనా? ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక ఆలయకథ కాదు. ఇది పాపం, పశ్చాత్తాపం మరియు అంతిమంగా మహాదేవుని అపారమైన కరుణకు సంబంధించిన ఒక గాథ. ఈ కథలో కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి. అసలు ఒక దేవుడు తన భక్తులను చూసి ఎందుకు పారిపోతాడు? వినడానికి వింతగా ఉంది కదూ. ఆ లయకారుడైన శివుడు ఒక సాధారణ ఎద్దు రూపంలో ఎందుకు దాక్కోవాల్సొచ్చింది? మరి ఆ ఎద్దు గట్టి నేలలోకి ఎలా మాయమైపోయింది? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం సంఘటన కేదార్నాథ్ను క్షమకు, పశ్చాత్తాపానికి అంత గొప్ప ప్రతీకగా ఎలా మార్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం మహాభారత యుద్ధం ముగిసిన ఆ రోజుల్లోకి ప్రయాణించాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అంతా అయిపోయింది. 18 రోజుల భీకర పోరాటం తర్వాత ఆ యుద్ధభూమిలో మిగిలిందేంటి? నిశ్శబ్దం. కాని అది శాంతినిచ్చే నిశ్శబ్దం కాదు, చావు నిశ్శబ్దం. గాలిలో ఇంకా రక్తపు వాసన, కాలిపోయిన రథాల పొగ, నేలంటా బంధువుల రక్తంతో ఎర్రగా తడిసి ఉంది. పాండవులు గెలిచారు. అవును, వాళ్లకి రాజ్యం దక్కింది, సింహాసనం దక్కింది. కాని వాళ్ల గుండెల్లో గెలిచామన్న సంతోషం లేదు, కేవలం ఒక పెద్ద శూన్యం. ఎందుకంటే వాళ్లు అంతకంటే చాలా పెద్దదాన్ని కోల్పోయారు. అదే మనశ్శాంతి. ఇక ధర్మరాజు అని పిలిపించుకున్న యుధిష్ఠిరుడి పరిస్థితైతే చెప్పక్కర్లేదు. ఆయనకు ఆ కిరీటం నెత్తిమీద బరువులా కాదు, ఒక ముళ్ల కిరీటంలా గుచ్చుకుంటోంది. రాత్రిపూట రాజభవనంలో పడుకున్నా ఆయనకు యుద్ధంలో చనిపోయిన వాళ్ల ఆర్తనాదాలే వినిపించేవి. తనను తానే ప్రశ్నించుకునేవాడు. నా ఈ సింహాసనం నా సొంత బంధువుల, నా తాతగారైన భీష్ముడి రక్తంమీద కట్టబడిందా? ఈ అపరాధ భావం ఒక విషంలా అతని ఆత్మను తినేస్తోంది. ఇక అర్జునుడి సంగతికొస్తే అతని బాధ మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే అతను కళ్ళు మూస్తే చాలు ఒకే ఒక్క ముఖం కనిపించేది. అది కర్ణుడి ముఖం. యుద్ధంలో తాను ఓడించిన శత్రువు మాత్రమే కాదు, తనకు తెలియని తన సొంత అన్న. ఆ రహస్యం యుద్ధం అయిపోయాక తెలిసింది. తన చేతులతోనే తన సోదరుడిని చంపానన్న బాధ అతన్ని రోజూ దహించివేస్తోంది. మరి భీముడో తన చేతుల వైపే చూసుకుంటున్నాడు. అవే చేతులతో కదా దుశ్శాసనుని రొమ్ము చీల్చింది, ద్రౌపది ప్రతీకారం తీర్చింది. కాని ఇప్పుడు అవే చేతులు అతనికి రాక్షసుడి చేతుల్లా కనిపిస్తున్నాయి. తనలో తానే మదనపడేవాడు. ఇది నిజంగా నా బలమా, లేక కేవలం క్రూరమైన హింస? నాకు, ఒక మృగానికి తేడా ఏముంది? ఒకప్పుడు తన బలాన్ని చూసి గర్వపడిన భీముడు ఇప్పుడు అదే బలాన్ని చూసి సిగ్గుపడుతున్నాడు. ఏం చేయాలో తెలియక వాళ్లు ఋషుల దగ్గరికి వెళ్లారు ఓ పరిష్కారం చెప్పమని. కాని వాళ్లు చెప్పిన మాటలు పాండవుల గుండెల్లో బల్లెంలా దిగాయి. వాళ్లు అన్నారు, మీరు చేసింది కేవలం యుద్ధం కాదు, మీరు చేసింది బంధుహత్య, గురుహత్య, అన్నింటికన్నా ఘోరంగా కులహత్య. మీ సొంత వంశాన్నే నాశనం చేశారు. ఇది ఒక మహాపాపం. ఇది రక్తపాపం. సాధారణ యజ్ఞాలతో పోయేది కాదు. ఋషులు ఇంకా ఏం చెప్పారంటే, మీరు చేసిన పాపం అలాంటిలాంటిది కాదు, యజ్ఞయాగాదులు చేస్తే పోయేది కాదు. ఈ విశ్వంలో అంతటి మహాపాపాన్ని, అంతటి అపరాధభావాన్ని తనలో ఇముడ్చుకొని భస్మం చేయగల శక్తి ఒక్కరికే ఉంది. ఆయనే మహాదేవుడు, శివుడు. ఆ మాటలు వినగానే పాండవులకు ఒకటే మార్గం కనిపించింది. వారి ఏకైక ఆశ మహాదేవుడే. అప్పుడు పాండవులు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లు తమ పాపాల నుండి పారిపోవాలని అనుకోలేదు, దానికి బదులుగా దాన్ని ఎదుర్కోవాలనుకున్నారు. తమకు తీర్పు చెప్పగల ఏకైక న్యాయమూర్తి దగ్గరికే వెళ్లాలనుకున్నారు. అందుకే రాజ్యం వదిలారు, కిరీటాలు తీసేశారు. సాధారణ యాత్రికుల్లా బయలుదేరారు. ఎక్కడికి? శివుడికి అత్యంత ఇష్టమైన నగరం కాశీకి. కాశీకి చేరుకున్నారు. అక్కడంతా ఒక దైవిక వాతావరణం. గంగానది, ఘాట్లు, గంటల శబ్దాలు, మంత్రాలు, అంతా హర్ హర్ మహాదేవనే నామస్మరణతో మార్మోగిపోతోంది. అది చూసి
పాండవుల్లో కాస్త ఆశ చిగురించింది. యుధిష్ఠిరులు చేతులు జోడించి, ఓ మహాదేవా, వచ్చేశాము, మా పాపాలను ఒప్పుకోడానికి, నీ క్షమను కోరడానికి వచ్చాము అని ప్రార్థించాడు. కాని వాళ్లకి తెలియని ఒక విషయం ఉంది. శివుడు వాళ్లని కలవాలనుకోవట్లేదు. కైలాసంలో ఉన్న శివుడికే అంతా తెలుసు. పాండవులు ఎందుకు వస్తున్నారో తెలుసు. ఆయన తనలో తాను ఇలా అనుకునే ఉంటాడు. బంధువులను, గురువులను చంపేసి ఇప్పుడు నా దగ్గరికి క్షమించమని వస్తున్నారా? క్షమ అనేది అంత సులభంగా దొరకకూడదు. దాన్ని సంపాదించుకోవాలి. వాళ్ల పశ్చాత్తాపం నిజమైనదో కాదో నేను పరీక్షించాలి. అప్పుడే లోకానికి ఒక పాఠం నేర్పినట్టు అవుతుంది. అవును, క్షమను సంపాదించుకోవాలి. చెమటతో, కన్నీళ్లతో అహంకారాన్ని వదిలేసి సంపాదించుకోవాలి. అందుకే శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కాశీ నుండి మాయమై ఎవ్వరూ అంత సులభంగా చేరుకోలేని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడే పాండవుల అసలైన యాత్ర మొదలైంది. వారి పాపా ప్రక్షాళన యాత్ర. ఇప్పటిదాకా రాజభవనాల్లో, రాజరథాల్లో తిరిగిన పాండవులకు ఇప్పుడు కఠినమైన హిమాలయాలు స్వాగతం పలికాయి. వెచ్చదనమిచ్చే భవనాలు లేవు. కాళ్లకింద పూల తివాచీలు లేవు. కేవలం రాళ్ళు, రప్పలు, అడుగుజారేదారులు, చుట్టూ ఎముకలు కొరికే చలిగాలి. ఆ చుట్టూ ఉన్న మంచు కొండలు వాళ్లని నిశ్శబ్దంగా చూస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ల అహంకారం మెల్లమెల్లగా కరిగిపోవడాన్ని గమనిస్తున్నట్టుగా. ఒకానొక దశలో ఊపిరికూడా సరిగ్గా అందక భీముడన్నాడు, సోదరా, క్షమించబడాలంటే ఇంత కష్టపడాలా అని. దానికి అర్జునుడు, ఈ ప్రయాణమే మన ప్రాయశ్చిత్తం భీమా అని బదిలిచ్చాడు. అవును, అడుగడుగునా వాళ్ల శరీరాలు నీరసించిపోతున్నాయి. కాని వాళ్లలోని పశ్చాత్తాపం మాత్రం అంతకంతకు బలపడుతోంది. వాళ్ళు శివుడికోసం భౌతికంగా వెతుకుతున్నారని అనుకున్నారు కాని నిజానికి వాళ్ళు తమలోని అహంకారాన్ని వదిలించుకుంటున్నారు. వారాల తరబడి అలా నడిచాక ఒకరోజు వాళ్ళు ఒక అందమైన, ప్రశాంతమైన పచ్చిక బయలుకు చేరుకున్నారు. అక్కడ పశువుల మంద గడ్డిమేస్తోంది. ఆ వాతావరణం చూసి వాళ్ల అలిసిన శరీరాలకు కాస్త సేదతీరినట్టు అనిపించింది. అంతా ప్రశాంతంగా ఉన్నా యుధిష్ఠిరుడికి ఏదో తేడాగా అనిపించింది. ఆ మందలో ఉన్న ఒక ఎద్దు మిగతా వాటిలా లేదు. దాని కళ్లలో ఒక తేజస్సు, దాని నడకలో ఒక దైవత్వం. అది చూసి యుధిష్ఠిరుడు మెల్లగా సోదరులతో అన్నాడు, ఆయనిక్కడే ఉన్నారు. అతని ఊహ నిజమే. శివుడే స్వయంగా ఎద్దు రూపంలో వాళ్లని పరీక్షిస్తున్నాడు. కాని నిజమైన భక్తిని ఎంతసేపు మోసం చేయగలరు? భీముడి కళ్ళు దానిపైనే ఉన్నాయి. సోదరులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక సమయం లేదు. ఈసారి మహాదేవుడు తప్పించుకోకూడదు. అనుకున్నదే తడవుగా భీముడు దాన్ని పట్టుకోవడానికి ముందుకు కదిలాడు. కాని అప్పుడే ఆ అద్భుతం జరిగింది. ఆ ఎద్దు నేలలోకి కుంగిపోవడం మొదలుపెట్టింది. అది బురదలోకి కాదు, నీళ్లలోకి కాదు, గట్టిగా ఉన్న నేలలోకి. ఒక రాయి నీళ్లలో కరిగినట్టు అది భూమిలోకి మాయమైపోతోంది. ఇది ప్రకృతి విరుద్ధం. ఇది దైవిక మాయ. ఇక లాభం లేదనుకున్న భీముడు తన శక్తినంతా కూడగట్టుకొని ముందుకు దూకాడు. అతని మనసులో ఒకటే ఆలోచన, ఈసారి వదిలే ప్రసక్తే లేదు. అతని చేతులు ఆ మాయమవుతున్న శరీరాన్ని పట్టుకోబోయాయి. కాని అతనికి దొరికింది కేవలం ఒకే ఒక్క భాగం, ఆ ఎద్దు మూపురం. మిగతా శరీరమంతా అప్పటికే భూమిలోకి మాయమైపోయింది. భీముడు ఆ మూపురాన్ని పట్టుకున్న ఆ క్షణం అంతా స్తంభించిపోయింది. ఎద్దు రూపం మాయమైంది. ఒక దైవిక శక్తి ఆ ప్రదేశాన్ని నింపేసింది. అప్పుడు అర్థమైంది పాండవులకి, అది కేవలం ఎద్దు కాదని, సాక్షాత్తు శివుడే అని. వాళ్ల చేతిలో ఉన్న ఆ మూపురం కూడా ఇక జంతువు భాగంలా లేదు. అది గట్టిగా ఒక రాయిలా మారిపోయింది, ఒక త్రిభుజాకార శిలగా. అదే మనం ఈరోజు కేదార్నాథ్లో చూసే జ్యోతిర్లింగం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. పురాణాల ప్రకారం శివుడి శరీరం 5 భాగాలుగా హిమాలయాల్లోని 5 వేర్వేరు చోట్ల ప్రత్యక్షమైంది. కేదార్నాథ్లో మూపురం, తుంగనాథ్లో బాహువులు, మధ్యమహేశ్వర్లో నాభి, రుద్రనాథ్లో ముఖం, కల్పేశ్వర్లో జటాజూటం. ఈ 5ంటినీ కలిపే పంచకేదారంటారు. అంటే శివుడు వాళ్లకి ఇంకో పరీక్ష పెట్టాడు. నన్ను పూర్తిగా చూడాలంటే ఈ 5 చోట్లకు రండి అని. ఆ మొదటి ప్రదేశంలో ఆ వింతైన రాయి ముందు నిలబడి పాండవులు ఇక తమను తాము ఆపుకోలేకపోయారు. వాళ్ల అహంకారం, పౌరుషం, రాజరికం అన్నీ కరిగిపోయాయి. అక్కడ నిలబడింది రాజులు కాదు,
తమ తప్పులకు పశ్చాత్తాపపడుతున్న సాధారణ మనుషులు. వాళ్ల నోటినుంచి మాటలు రాలేదు, కళ్లనుంచి నీళ్లు తప్ప. వాళ్ల నిజమైన పశ్చాత్తాపాన్నే శివుడు కోరుకున్నాడు. అది చూడగానే ఆ కఠినమైన దేవుడు కరుణామయుడైన తండ్రిలా మారిపోయాడు. ఆ శిలనుంచే శివుడు తన అసలు రూపంలో కోటి సూర్యుల కాంతితో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన వాళ్లని ఆశీర్వదించి అన్నాడు, మీ పశ్చాత్తాపం నిజమైనది, మీ యాత్ర సఫలమైంది. నేను మీ అపరాధాన్ని అంగీకరిస్తున్నాను, మీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఆ మాటలతో వారి గుండెలమీద ఉన్న భారం తొలగిపోయింది. ఆ రోజునుండి కేదార్నాథ్ దైవిక క్షమకు ప్రతీకగా నిలిచిపోయింది. పురాణం ప్రకారం పాండవులే ఆ పవిత్ర శిల చుట్టూ మొదటి మందిరాన్ని కట్టారు. ఆ తర్వాత ఎన్నో శతాబ్దాలకు 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి మనమిప్పుడు చూస్తున్న ఈ రాతి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆయనే కేదార్నాథ్ను పవిత్ర చార్ధామ్ యాత్రలో ఒక భాగంగా చేశారు. అందుకే కేదార్నాథ్ కేవలం ఒక గుడి కాదు, అది పాండవుల కథ, శంకరుల చరిత్ర, లక్షలాది భక్తుల విశ్వాసం అన్నీ కలిసిన ఒక సజీవ ప్రదేశం. అక్కడికి వెళ్తే ఆ మంచు కొండల మధ్య ఒంటరిగా నిలబడ్డ ఆ ఆలయాన్ని చూస్తే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఆ యాత్ర అంత సులభం కాదు. ఆ ఎత్తు, ఆ చలి, ఆ నడక మనలోని అహంకారాన్ని పరీక్షిస్తాయి. ఎందుకంటే పాండవుల్లాగే మనలో ప్రతి ఒక్కరి గుండెల్లోనూ మన సొంత యుద్ధాలు, మన సొంత తప్పులు, మన సొంత మహాభారతం ఉంటుంది కదా. అక్కడ వేసే ప్రతి అడుగు ఒక ప్రాయశ్చిత్తంలాంటిది. అక్కడ తీసుకునే ప్రతి శ్వాస ఒక ప్రార్థనలాంటిది. ఈ ఆలయం యొక్క శక్తికి, దాని నిలకడకు అతి పెద్ద ఆధునిక నిదర్శనం మనం మొదట మాట్లాడుకున్న ఆ 2013 నాటి మహాప్రళయం. ఆ వరదలో అన్నీ కొట్టుకుపోయాయి, కాని ఆలయం వెనుక ఒక భారీ బండరాయి వచ్చి ఆగిపోయింది. అది వరద ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయాన్ని కాపాడింది. సైన్స్ ప్రకారం అది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన, కాని భక్తులు దాన్ని భీమశిల అంటారు. పాండవులు కట్టిన ఆలయాన్ని భీముడే స్వయంగా కాపాడాడని నమ్ముతారు. కాబట్టి కేదార్నాథ్ కథ మనకు ఏం చెబుతోంది? పశ్చాత్తాపం నిజంగా ఉంటే ఎంత పెద్ద పాపమైనా క్షమించబడుతుందని చెబుతోంది. మనం నిజాయితీగా వెతికితే దేవుడు తప్పకుండా దొరుకుతాడని చెబుతోంది. ఈ కథ విన్న తరువాత ఒకవేళ ఆ పవిత్ర శిల ముందు నిలబడే అవకాశం వస్తే మహాదేవుడిని ఏమడగాలనిపిస్తోంది? హర్ హర్ మహాదేవ్! కేదార్నాథ్ గురించిన ఈ వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. శివుడి కథలంటే ఇష్టపడే మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన గాథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.